వరంగల్ జిల్లా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకై నిరంతరం కృషి చేయాలని బీజేపీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి ఆడెపు వెంకటేష్ అన్నారు. భారతరత్న అవార్డు గ్రహీత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని 36 డివిజన్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పండ్లు పంచి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో గణేష్ విజయ్, రజనీకాంత్, జంపయ్య, నవీన్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి ఆడెపు వెంకటేష్ మాట్లాడుతూ ఈ దేశ రాజ్యాంగ నిర్మాణం, చట్టాల అమలులో అంబేద్కర్ పాత్ర మరవలేనిదని, ఆయన అత్యంత పేదరికంలో పుట్టి చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించి చదువు ద్వారా రాజ్యాంగ నిర్మాతగా ఎదిగాడని అన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో ఎన్నో ఆటంకాలు, రాజకీయ కుట్రలు ఎదుర్కొని భారతరత్నగా ఈ దేశం కీర్తించిందని తెలియజేశారు. ఇంకా నేటి సమాజం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ చిన్నతనం నుండే ప్రతి ఒక్క పౌరుడు దేశభక్తితో జాతీయ భావాలను కలిగి ఉండాలని చెప్పారు. చింతల్ ప్రాంతంలో గత 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి ప్రతి సంవత్సరం మహిళా మనులు, పిల్లలు, పెద్దలు, విద్యావంతుల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వెంకటేష్ తెలియజేశారు. ఎంకన్నా బాబా ఇటు చూడవా సైడ్ ఉండండి, అందరికీ అండి అన్న గ్రూప్ ఫోటో తీసుకుందాం. అందరికి ఇచ్చేయన్న అందరికి గ్రూప్ ఫోటో తీసుకుందాం. అట్లా దగ్గర రండి అన్న. ఈరోజు 36వ డివిజన్లో చింతల్ ప్రాంతంలో గత 2 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్నటువంటి అంబేద్కర్ విగ్రహ ప్రాంతంలో మరి మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా చింతల్ ప్రాంతంలోని పెద్దలు, పిల్లలు, మహిళలు అందరితోని కలిసి ఎంతో ఘనంగా మరి మన గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని చాలా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి ఆశయాలను కొనసాగించే విధంగా, అదేవిధంగా వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు, వారు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగము మరి అమలయ్యే విధంగా వారి ఆశయాలను కొనసాగిస్తామనేసి తెలియజేస్తూ ఈరోజు ఎంతో ఘనంగా వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారు రాజ్యాంగం తీసుకొచ్చి బీసీలు, మైనారిటీలు, ఎస్టీలు, అదేవిధంగా ఎస్సీలు అందరికీ కూడా వారికి ఉపాధిలో కావచ్చు, విద్యలో కావచ్చు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దానికి మేమందరం కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వారి తీసుకొచ్చినటువంటి సంస్కరణలే అని తెలియజేస్తూ మరి రానున్న రోజులలో కూడా వారి రాజ్యాంగం అమలు పరిచే విధంగా మోడీ గారు ఏదైతే 11 ఏళ్లుగా ముందుకు తీసుకెళ్తున్నారో దాన్ని రానున్న రోజులలో కూడా మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మరి వారి ఆశయాలను కొనసాగించాలనేసి